Watch full episodes on Jio Hotstar. ఇలా చూడండి మోటు గారు, కొంచెం అటువైపు చూడండి. ఏమైంది? ఓ సారీ, లేవండి. డాన్స్ చేస్తూనే ఉండాలి, ఎవరు ఆపకూడదు. విన్నారు కదా, రండి మనం కలిసి డాన్స్ చేద్దాం. ఇలా డాన్స్ చేసుకుంటూ దోచుకోవడం అనేది ఎంతో ఆసక్తికరమైన విషయం. ఏలు పెట్టిందే చట్టం, ఆ మాట ఎవరూ కాదనలేరు. వీళ్ళంతా దోచుకోండి. నా 20 ఏళ్ళ అనుభవంలో మొదటిసారిగా మనం ఇలా డాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళు అలా దోచుకుంటున్నారు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. భలే స్టైల్ అదిరింది. దీన్ని మనల్ని తప్పకుండా కాపాడతారు. ఎందుకు మంచిది, కాస్త దూరంగా నిలబడండి. నేను ఇక్కడ నిలబడతాను. నేను అన్ని పక్కనే నుంచుని చూడాలి. అలాగా, సరే మీ ఇష్టం. ఇప్పుడు తృప్తిగా ఉందా, లేకపోతే ఇంకా పక్కకు వెళ్ళి చూడాలా? వద్దు వద్దు. పదండి, వాళ్ళ వెనకాల వెళ్దాం. వాళ్ళందరూ ఆ పర్వతాన్ని దాటి వెళ్ళిపోతున్నారు. అసలే చాలా చీకటి పడిపోయింది. ఈ రోజు ఇక్కడే ఉండిపోదాం, రేపు ఉదయం వాళ్ళ పని పడదాం. ఆ కొండ దగ్గరకు వెళ్లే మార్గం ఇదే అనుకుంటున్నాను. చెప్పండి. నేను ఈ ఊరి పెద్దని అస్లాం. ఓ, మీరందరూ ఎక్కడికి వెళ్ళాలి? మేము ఆ కొండపైకి వెళ్ళాలి. అక్కడ దొంగలు దాక్కున్నారు. మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మాకు ఆ విషయం తెలుసు. వాళ్ళు చాలా మందిని ఇబ్బంది పెట్టారు. మీరు వెళ్ళండి. మీకు ఏదైనా సాయం కావాలంటే చెప్పండి. అలాగే అలాగే, థాంక్యూ. వీళ్ళందరికీ అస్సలు తెలీదు, మనమందరం విజిల్తో కూడా ఒకరి నుంచి మరొకరికి సందేశాన్ని పంపగలమన్న విషయాన్ని. సర్దార్ ఆగాకి వీళ్ళు వస్తున్న విషయం వెంటనే తెలియచేయి. ఇక్కడ పక్షుల అరుపులు ఎంత బాగున్నాయో. అరే, వీళ్ళు నీకు గుర్తున్నారా? రాత్రి మనం వీళ్ళ దగ్గరే దోచుకున్నాం. వెంటనే వాళ్ళని ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేయి. ఎప్పుడైనా ఆపేస్తాను. ఏంటి, ఏదో శబ్దం వినపడుతున్నట్టుగా ఉంది. హలో ఎవ్రీవన్, పర్మిషన్ ఒప్పుకోండి, బ్లాస్ట్ చేస్తాం.
వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు. దయచేసి తిరిగి వెళ్ళిపోండి. నెక్స్ట్ టైం మీరు ప్రాణాలతో తిరిగి రాలేదు. లేదు, మేము అక్కడికి వెళ్ళి తీరుతాం. ఇలా చూడు పెద్దనయ్య, ఈసారి త్వరగా వెళ్ళడానికి ఏదైనా సాధనం ఉందా? అరే మిత్రమా సహోదర, ఎందుకు లేదు? జెట్ ప్యాక్ వేసుకొని వెళ్ళిపోదాము. సరే సార్, వెళ్ళొస్తాం. అరే అరే పతులు, మళ్ళీ నాకు ఆ అందమైన పక్షుల స్వరాలు వినిపిస్తున్నాయి. అవును, శబ్దం నాకు కూడా వినపడుతోంది. కానీ ఎప్పుడైతే మనం పర్వతం మీదకి వెళ్ళాలనుకుంటున్నామో అప్పుడే ఆ పక్షి శబ్దం మనకు వినపడుతోంది. ఏమిటో అర్థం కావడం లేదు. అది కూడా సహజంగా లేదు. ఒక శబ్దం ఆగిన వెంటనే మరో శబ్దం మొదలవుతూ ఉంది. ఎందుకని అలా? మోటు, కొంచెం కనిపెట్టు మిత్రమా, నాకేదో అనుమానంగా ఉంది. ఓకే పతులు. అరే పతులు, ఆ శబ్దాలతో పైకి మెసేజ్ పంపిస్తున్నారు. అంటే ఇది ఖచ్చితంగా ఆ ఊరి పెద్ద చేసే పని అయి ఉంటుంది. అరే మోటు మిత్రమా సహోదర, దీనికి పేరు విలేజ్ విస్లింగ్. నేను దీని గురించి ఎక్కడో చదివాను, ఈ విలేజ్ గురించి. అవును పెద్దనయ్య, మీరు ఆ విజిలింగ్ ని కన్వర్ట్ చేసి అర్థం చేసుకోగలుగుతారా? వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో తెలుస్తుంది. అరే మిత్రమా సహోదర, నా వల్ల అవ్వుద్ది. ఇదిగో ఈ గ్యాడ్జెట్ తీసుకో, దీని ద్వారా మనకి విసిల్ భాష అర్థం అవ్వుద్ది. ట్రై చెయ్యి. అరే ఏంటి వీళ్ళందరూ మళ్ళీ ఇటువైపే వస్తున్నారు? అరే ఏమైందండి, మీరందరూ మళ్ళీ వచ్చారేంటి? ఏం లేదు, ఏం లేదు. మీరు కాస్త ఇలా రండి. ఏమైంది? సింగం గారు, ఇక్కడ ఒక గోడ కట్టండి. వెరీ గుడ్. రండి, మనం కాసేపు మాట్లాడుకుందాం. నువ్వు కూడా లోపలికి వెళ్ళాలనుకుంటున్నావా? ఎందుకు కొడుతున్నారు? మాట్లాడాలని తీసుకెళ్ళి ఇలా కొడతారేంటి? ఎందుకని మేము వస్తున్న మెసేజ్ ని ఈలలో వేస్తూ వాళ్ళకి తెలియజేస్తున్నారు? ఈ సందేశాన్ని రహస్యంగా పైకి పంపిస్తారా? నన్ను క్షమించండి, ఏదో పొరపాటున చేశాను. వాళ్ళు మా అందరినీ బెదిరించారు. మేము గనక అలా చేయకపోతే మా ఊరిని కొల్లగొడతానని చెప్పారు. మాకు వేరే దారి లేదు. సరే, అయితే వాళ్ళకి మేము పారిపోయామని మెసేజ్ పంపించండి. నేను ఇప్పుడే ఇస్తాను. పెద్దన్నయ్య, అతను సరైన మెసేజ్ నే పంపిస్తున్నాడా? ఇదిగో చెక్ చేస్తాను మిత్రమా. మిత్రమా, మెసేజ్ ఏంటో తెలిసిపోయింది. వెరీ గుడ్. ఇప్పుడు మనం పైకి వెళదాం, రండి. పదండి. పారిపోయారు. ఇక్కడ నేను పెట్టిందే చట్టం, నా ముందు ఎవరు నిలబడలేరు. ముందు నిలబడకపోవచ్చు, వెనక నిలబడ్డాను చూడు. ఏమిటిది? పారిపోయారు అనుకున్నాను. వెళ్ళి పట్టుకోండి, చావగొట్టండి. ఇదిగో మిత్రమా, ఎక్కడికి పారిపోతున్నావు? వీళ్ళని కొట్టి పరిస్తే సరిపోదు. నేను ఒక్క మాట చెప్తే చాలు, ఈ ఊరంతా ఒకటై వస్తుంది. ఇప్పుడే పిలుస్తాను. ఎవరో మన బాస్ కొట్టారు.
రండి. అరే పతులు త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఊరు వాళ్ళందరూ పైకి వచ్చేస్తున్నారు. ఐడియా. త్వరగా ఆ మిషన్ ఏమిటో చెబుతాను విను. సర్దార్ ఆగా ఓటమిని ఒప్పుకున్నారు. త్వరగా రండి, తనని బంధించి పోలీసులకు అప్పగించండి. అరే ఏమిటిది? ఏం చేసావు నువ్వు? ఆ గ్యాడ్జెట్ ఏదో చెప్పావు, అందులోంచి విసిల్ శబ్దం బయటకు వస్తోంది. ఇది ఒక విజిల్ కన్వర్టెడ్ డివైస్. మనం ఏం చెప్పినా సరే దాన్ని విజిల్ మోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. అలాగే మీరు విజిల్ కనుక వేస్తే అది ఏమిటో కన్వర్ట్ చేసి మాకు చెబుతుంది. మన నాయకుడు ఓటమిని ఒప్పుకున్నాడు. ఇక భయపడాల్సిన అవసరం లేదు. రండి త్వరగా. థ్యాంక్ యూ మోటు పత్తులు. మేము భయపడ్డాం కాబట్టి వాళ్ళకి తోడుగా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళందరూ తిన్నగా జైలుకే వెళ్తారు. నెక్స్ట్ టైం ఎక్కువ రోజుల పాటు ఇక్కడే ఉంటాను. మీ దగ్గర విజిల్ ఎలా వేయాలో నేర్చుకుంటాను. ఆహా, అద్భుతమైన దృశ్యం. ఆహా, అదిరింది. అందరూ రండి, సెల్ఫీ తీసుకుందాం. పెద్దనయ్య చూడు, మన ఫోటోలో ఎంత బాగున్నామో. మోటు బాగుంది. ఓ నో ఎంట్రీ, బీవేర్ ఆఫ్ జీబ్రా యాంట్స్. అవును, ఈ యారో ఏంటి? అవి జెబ్రా యాంట్స్. అవి చాలా పెద్దగా జెబ్రా సైజులో ఉంటాయి. అవి చూడడానికి కూడా జెబ్రా లాగే ఉంటాయి. అక్కడికి అసలు ఎవరు వెళ్ళరు. అరే మేము జీబ్రాలు చూసి భయపడము. చూడండి, మా జూలోనే జీబ్రాస్ ఉంటాయి. ఇక యాంట్స్ అయితే ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఓ ఫోటో దిగుదాం. పదాపతులు మనం పైకి వెళ్దాం. వాటితో కలిసి ఒక సెల్ఫీ దిగి వద్దాం. వెళ్ళండి. ఎవరి టైం అయినా బాలేదంటే వాళ్ళు జెబ్రా యాంట్స్ దగ్గరికి వెళ్తారని చెప్తూ ఉంటారు. మోటు బాగా ఆలోచించు. పైకి వెళ్ళడం మంచిదేనంటావా? అరే ఊరుకోవయ్యా, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా మనకి దెబ్బలే తప్ప ఇంకేమీ లేకుండా పోతున్నాయి. అరే మీరంతా యాంట్స్ కి భయపడుతున్నారా? యాంట్స్ కి ఎందుకు భయపడ్డావు? జీబ్రాలు ప్రమాదకరం కాదు, యాంట్స్ ప్రమాదకరం కాదు. చూడండి, సరదాగా వాటితో ఓ ఫోటో దిగుదాం. అది జీవితకాలం గుర్తుండిపోతుంది. పదండి పదండి, వాటితో ఫోటో దిగి తిరిగి వచ్చేద్దాం. అరే ఆగు మోటు. నువ్వు చెప్పినట్టుగా ఫోటో మాత్రమే తీసుకురావాలి. వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళకూడదు. ఫోటో మాత్రమే తీసుకుందాం, పక్కా. లగైతు ఏంటి ఇంత పెద్ద పుట్ట? ఇంకోసారి అసలు ఎవరు వీళ్ళంతా? ఎందుకని ఇక్కడికి వస్తున్నారు? అద్భుతం, అద్భుతం. లగైతు అందరూ ఒకసారి తిరిగి చూడండి. అదిగో అటు చూడండి, అదిగో చూడండి. అరే ఎక్కడికి వెళ్ళిపోయారు? పదండి పదండి, ఫోటోలు దిగుదాం. పదండి పదండి. అరే పరిగెత్తండి. ఫోటోలు అవి వద్దు, వాటి సైజును ఒకసారి చూడండి. చూడను, నేను ఇంకొక సెల్ఫీ తీసుకోవాలి. వెరీ గుడ్. పరిగెత్తండి. అరే వద్దు, నన్ను వదిలేయ్. లగైతు, అమ్మమ్మ, నాన్నమ్మ, వద్దు, పరిగెత్తండి.
మోటు ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీతో వద్దు వద్దని చెప్పాను కదా. ఓరి నాయనో, ఇవి ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో. అయ్యమ్మో పతులు, నీ ఫేస్ ఒకసారి లెఫ్ట్ టర్న్ ఇచ్చుకో. లెఫ్ట్ టర్న్ ఇచ్చుకోవాలా? ఎందుకు చింగన్ సార్? కాస్త తిరిగి చూడు మిత్రమా, ఎందుకంటే ఇప్పుడు జరగబోయేది నువ్వు చూడలేవు. అరే, నన్ను అడ్డుపక్క గొడవని నా మిత్రుడు ఎలా కొట్టేశారేంటి? ఎందుకని ఇలా చేస్తున్నారు? మీరు చేసేది చాలా తప్పు. ఇతని వల్ల మేము ఎప్పుడు సమస్యల్లో ఇరక్కుంటున్నాం. ఇలా చేయడం కరెక్టా చెప్పా? సారీ మిత్రులారా, సారీ. కానీ ప్రయత్నించే వాళ్ళకి ఎప్పటికైనా విజయం దక్కుతుంది. ఈసారి మనం ఎగురుకుంటూ వెళ్ళిపోదాం. అరే మిత్రమా, సహోదర, మోటు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మనం ఎగిరిపోవచ్చు. ఇదిగో ఇవి వేసుకొని ఎగిరిపోతే అవి ఏం చేస్తాయి మనల్ని? డాక్టర్ జట్కా, రామ్, చింగన్ సార్, మీరందరూ కూడా ఒక్కసారి అటు పక్కకి చూడండి. నాకు స్నేహితులు ఎవరూ లేరు. అరే అందరూ ఇలా చూడండి, ఒకేసారి నన్ను కొట్టండి. కానీ ప్రయత్నించే వాళ్ళకి ఎప్పటికీ ఓటం అనేది ఉండదు. ఆలోచించండి, యాంట్ ఎక్కడైనా బోరని ఊదగలుగుతుందా? బాగా ఆలోచించండి. బోరని ఎవరు ఊదుతారు? చీమలు ఎక్కడ బోరని ఊదలేవు. లగేజ్ నా 20 ఏళ్ళ అనుభవంలో యాంట్స్ బోర ఊదడం నేను ఎప్పుడూ చూడలేదా? అరే అవును, అదొకటి ఉంది కదా. ఇంతకీ ఆ వాయిద్యాన్ని వాయించేది ఎవరు? ముందుగా మనం వెళ్ళి అదేమిటో తెలుసుకోవాలి. అయ్యమ్మా, పతులు కరెక్ట్ గానే చెప్తున్నాడు. మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి బోర అసలు ఎవరు ఊదుతారు అని. పెద్దన్నయ్య, ఏదో ఒకటి ఆలోచించు. దీన్ని ఎలా కనిపెట్టడం? ఎందుకంటే వేసిన ప్లాన్స్ అన్ని దెబ్బతింటున్నాయి. అరే మోటు, నా సహోదర మిత్రమా, ఇలా రండి. ఇప్పుడు మనం అనుకున్నది జరగబోతుంది. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం చేయడం? పదండి. మోటు, నీ బుష్ తీసేసాయి. అరే పతులు, నీ బుష్ కూడా పోయింది. అరే అందరి బుష్లు పోయాయి. ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఎక్కడికి వెళ్ళిపోయాయి? వదిలే మమ్మల్ని. యాంట్ చట్టం మీద ఓటు. పదండి, పదండి బాబు, పారిపోదాం, పదండి, 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 పదండి. ఎక్కడికి పారిపోయారు? ఎక్కడున్నారు? ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? ప్రపంచంలోనే అతి విలువైనటువంటి మెటల్ అల్యూమినియం ఉందని ఎవ్వరికీ తెలియదు.
ఇక్కడి నుంచి మనం కోట్ల టన్నుల కొద్దీ మెటల్ తీసుకువెళ్లేంత వరకు మన రోబోట్ హ్యాండ్స్ టూరిస్టులు ఇక్కడికి రాకుండా అడ్డుకుంటాయి. చాలు, ఇంకా ఆపండి. ఇంక ఎవరిని మోసం చేయలేరు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నానో అది తెలుసుకున్నాను. అరే ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? పట్టుకోండి ఇతన్ని, పారిపోనివ్వకండి. నా మాట విని ఎవరు ముందుకి రావద్దు. వచ్చారంటే మీ అందరినీ తుక్కుగా కొడతాను. నాలో ఉన్న కోపాన్ని మీ అందరి మీద చూపిస్తాను. ఏమిటలా చూస్తున్నారు? చావగొట్టండి అతన్ని. రండి. తీసుకో 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 తీసుకో. లకేత, ఈ రోజు నాకు కూడా తెగ కోపం వచ్చేస్తుంది. నేను కూడా ఎవరిని వదిలి పెట్టనా. కొట్టు కొట్టు కొట్టు. అరే మిత్రమా రండి, మనము మొదలొద్దు. ఈ టైంలోనే ఈ జీబ్రా యాంటీ రావాలా? ఇతను రిమోట్ తో ఏ యాంటీని కంట్రోల్ చేస్తున్నాడా? రిమోట్ ఇలా ఇవ్వు. ఇప్పుడే దీన్ని రీస్టార్ట్ చేస్తాను. ఇదిగో. ఓ నా కథ క్లోజు. వద్దు వద్దు, ఆపండి ఆపండి, ఇంకా చాలు. నేను మీకు ఇప్పుడే సరెండర్ అయిపోతున్నాను. సరే పదండి. అందరూ చేతులు పైకెత్తి తల వెనక పెట్టి నడవండి. మేము ఎలాగైతే దొర్లుకుంటూ కిందకి వెళ్ళామో అలాగే మీరు కూడా దొర్లుకుంటూ కిందకి వెళ్ళాలి. బాగుంది కదా? ఇది కూడా బాగుంది. అరే ఎవరు పారిపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ రోబోటిక్ హ్యాండ్స్. ఈ గూండాలే తయారు చేశారు. వినండి, పైన ఈడియం చాలా ఎక్కువగా ఉంది కదా. వీళ్ళంతా దాన్ని ఆక్రమించుకుని దోచుకుంటున్నారు. పోలీసుల్ని రప్పించి వీళ్ళని అరెస్ట్ చేయించాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.